రంగులద్ది చిత్రాలు వేయడం చూశాం. కుంచె తిప్పి కళాఖండాలు గీయడమూ చూశాము. ఆయన మాత్రం అక్షరాలతోనే అందమైన రూపమిస్తున్నారు. విలక్షణ చేతిరాతతో అబ్బురపరుస్తున్నాడు. అద్భుత చిత్రాలుగా తీర్చిదిద్దుతూ వినూత్న రీతిలో కళను ప్రదర్శిస్తున్నారు. తెలుగు అక్షరాలతో అందమైన రూపాలు గీస్తున్న ఈయన పేరు ఆకారపు వీరాచారి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి వాసి. పేదరికం వల్ల పై చదువులకు దూరమై పెయింటర్గా స్థిరపడ్డాడు. చిత్రలేఖనంపై మాత్రం ఆసక్తి తగ్గలేదు. 20 ఏళ్ల తర్వాత ఇదే అంశంపై కోర్సు పూర్తి చేసిన వీరాచారి ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నించారు. చేతిరాత చిత్రలేఖనంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తూ సరికొత్త ప్రయోగానికి తెరలేపారు. వివేకానందుడి 150వ జయంతి రోజున ఆ మహనీయుని చరిత్రను అక్షరాలుగా కూర్చి ఆకట్టుకునే చిత్రం తయారు చేశాడు. దీనికి మంచి ప్రశంసలు రావడంతో ప్రముఖులు ప్రకృతి చిత్రాలకు ప్రాణం పోస్తున్నాడు. రాజకీయ నేతలు, రచయితలు, సమరయోధుల చిత్రాలను తీర్చిదిద్దాడు. కేసీఆర్ అభిమాని అయిన వీరాచారి తాను గీసిన చిత్రాన్ని స్వయంగా అందించాలన్నదే కోరికని చెబుతున్నాడు. నాకేందంటే ఎక్కువ ఆర్ట్ వేయాలని బాగా ఉంటుంది అన్నమాట తపన. పిల్లలకి కూడా నా ఆర్ట్ అనేది ఒక 10 మందికి ఉపయోగపడాలి అని ప్రైవేట్ స్కూళ్ళల్లో హ్యాండ్ రైటింగ్ మీదను డ్రాయింగ్ మీద శిక్షణ ఇస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు బొమ్మ ఉందనుకోండి, అందులోనే అక్షరాలు కనబడితే ఆసక్తిగా మొత్తం చదువుతారు కదా. నేను కేసీఆర్ గారి అభిమాని కాబట్టి నేను ఆయన జీవిత చరిత్రని ఫోటో తయారు చేయటం జరిగింది. తెలుగు వర్ణమాలతో అపురూప చిత్రాలకు ప్రాణం పోస్తున్న వీరాచారి చిత్రలేఖనంలో రికార్డులు అందుకోవాలని తపిస్తున్నాడు. వైవిధ్యమైన చిత్రకళతో గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకునేందుకు కృషి చేస్తున్నాడు. అక్షరాలతోనే కేసీఆర్ బొమ్మ రాశారు. కేసీఆర్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన బుక్స్ అన్నీ కూడా చదివి ఆయన జీవిత చరిత్రలో ఆయన అనుభవించిన అన్నీ కూడా ముఖ్యమైన పాయింట్లని తీసుకొని ఆయన బొమ్మ రాశారు. ఆయన ఎప్పటికైనా కేసీఆర్ని కలవాలి, కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలి అని మామూలుగా అందరి వ్యక్తుల్లా కాకుండా ఏదైనా ఒక స్పెషల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన బొమ్మ ఒకటైతే సరిపోదని అక్షరాలతోనే ఆయన బొమ్మ రాశారు. ఆయన్ని త్వరలో కలవాలని అనుకుంటున్నారు. ఆయన కలిస్తే ఆయన గుర్తిస్తారు, ఈయన టాలెంట్ని గుర్తిస్తారనే నమ్మకం అయితే ఉంది. జాతీయ నాయకుల చరిత్రను చిత్రాల రూపంలోకి మారిస్తే చిన్నారుల్లో ఆసక్తి పెంచవచ్చని వీరాచారి అభిప్రాయపడుతున్నారు. పిల్లలకు విజ్ఞానం అందిస్తూనే సృజనాత్మకత కూడా పెంచవచ్చని భావిస్తున్నాడు.